అప్పుడు అమ్మేసిన ఫ్లాట్ మళ్ళీ కొనుక్కున్నారా? లేదు, బేబీ టైంలో ఇంకా కొనలేదు. అదే మీరు ఎప్పుడో స్టేజ్ మీద ఇల్లు కూడా లేదు నాకు ఏదైనా ఎక్కడో అన్నారు. అవును, ఇంకా కొనలేదు. మరి అంత పెద్ద హిట్ అయ్యి ఏం చేశారండి డబ్బులని? ఇంకా కొనాలి, మళ్ళీ సినిమాల మీద పెట్టాం. దీని మీద పెట్టేశారు మళ్ళీ? ఇంకో 3-4 సినిమాలు జరుగుతున్నాయి, వాటి మీద పెట్టాం. ఓకే. ఇల్లు వాటికన్నా కూడా కిక్ ఇచ్చేది ఇదే. ఇప్పుడు రెంటింట్లో ఉన్నా అయిపోద్ది కదా, సినిమా అనేది కాదుగా, రెంట్ సినిమా చేయలేక మన సొంత సినిమా చేయాలి. అదేలేండి. అంటే మీరు మీకున్న సర్కిల్లో మీకున్న కాంటాక్ట్స్ ఆ వాల్యూస్ మీద ఒక రీజనబుల్లీ బిగ్ హీరో ని తెచ్చుకోగలరు మీరు? తెచ్చుకోగలరు. మరి ఎందుకు చేయరండి అసలు? ఆ ప్రయత్నమే చేయరు మీరు? నాకు అంటే కంటెంట్, ఇప్పుడు నేను అలాంటి కథ చేస్తున్నప్పుడు దానికి ఆ హీరో అవసరం అవుతారంటే వెళ్ళి తెచ్చుకుంటాను, వెళ్ళి అడుగుతాను. చాలా మంది హీరోలు వాలంటీర్గా చెప్పారు, నువ్వు కథలు బాగా చేస్తున్నావు, నువ్వు రాజేష్ మా ఇది ఎప్పుడైనా చెప్పి ఏదైనా మంచి కథ తీసుకురా. చాలా మంది ఐఎమ్ వెరీ హ్యాపీ టు థ్యాంక్ఫుల్ టు అడిగారు. బట్ నాకు ఇది కథకి వాళ్ళ దీన్ని పెట్టి, అంటే నేను అనుకున్నా బేబీ తర్వాత ఇంకొక కంటెంట్ ఓరియంటెడ్ 1-2 సినిమాలు కొడితే అప్పుడు సెట్ అవుతారు అందరూ. నన్ను అలా ఏం కాదు, మనం సెట్ అవుతాం. మనం ఎవరిని సెట్ చేయలేం, మనం సెట్ అవుతాం. అంటే మనం అంటూ ఒక ఒపీనియన్ వస్తుంది. కరెక్ట్. అప్పుడు దిల్ రాజు గారు ఒక ఇంప్రెషన్ 2-3 హిట్లు కొట్టగానే రాజు గారు అన్నప్పుడు ఒక ఇంప్రెషన్ వచ్చింది. ఆయనే ఇన్స్పిరేషనా మీకు? అంటే నేను చూసినప్పుడు సినిమాల్లోకి వస్తున్నప్పుడు దిల్ రాజు గారు కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలు చేశారు. మైత్రి మూవీస్ వాళ్ళు ఫస్ట్ నుంచి ఒక స్టార్స్ తో సినిమాలు చేశారు. అవును. వాళ్ళు ఒక రకంగా, దిల్ రాజు గారు ఒక రకంగా. నేను ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు సినిమాలు తీస్తున్నా స్టార్ట్ చేసినప్పుడు, సో నేను ఇప్పుడు పెద్ద బడ్జెట్ సినిమాలు తీయలేను. సో నేను కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలు 2-3 తీసి కొడితే అప్పుడు మార్కెట్ నన్ను నమ్ముద్ది, ఆడియన్స్ నన్ను నమ్ముతారు, హీరోలు డెలివర్ చేయగలడు అని. సో అందుకనే కొన్ని అన్ని కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలు చేసాం. అంటే నాకు దీని వెనకాతలు మీ స్వార్థం ఎక్కువ కనిపిస్తుందండి. ఎలా అంటే మీకు ఇప్పుడు వరకు వచ్చిన ఇమేజ్, మీ స్పీచెస్, మీ పంచెస్, మీ ఫిల్మ్స్, ఓకే, మీకు ఒక అట్రాక్షన్ పబ్లిక్లో. ఎస్కేఎన్ అనగానే మీరు స్టేజ్ మీదకి వస్తున్నారు కానీ ఓమని అరుస్తారు, ఒక హీరో అరుస్తారులేండి, ఫన్ కోసం అరుస్తారు. అదే వాట్ ఎవర్, ఒక ఇమేజ్ ఒక ఎంటర్టైన్మెంట్ హీరోకి ఉన్న కైండ్ ఆఫ్ ఫాలోయింగ్. ఎస్కేఎన్ వస్తున్నాడు అని కానీ ఎంటర్టైన్ చేయడమే కదా, మీరు కంటెంట్ చెప్తూ ఎంటర్టైన్ చేసి మాట్లాడతారు మీరు. మన కూడా అదే అన్నారు మీరు, నేను ప్రమోషన్స్ చూసుకోవాలి, సాయి రాజేష్ ఎమోషన్స్ చూసుకోవాలి. ఈ స్వార్థం ఏంటంటే మీరు ఒక ఇమేజ్ వచ్చి చేస్తే ఒక హీరోని ఒక హీరోతో, అప్పుడు మీరు సేఫ్ లో ఉంటారు, లేకపోతే హీరోతో చేసుకుని బతుకుతున్నారా అని అంటారని ఏదైనా భయం ఉందా మీకు? అలానేం కాదు, నా ఇదేంటంటే రేపు ఏ హీరో నన్ను నమ్మకపోయినా, ఏ హీరో నాకు ఇవ్వకపోయినా, నేను చిన్న సినిమా తీసుకున్నా ఆ సినిమాకి ఎవరో ఒక ఫేస్ కావాలి. ఆ సినిమాకి ఫేస్ కనీసం నా ఫేస్ పెట్టుకున్నా సరే, అంటే అప్కమింగ్ స్టార్స్ ఈడేదో తీస్తాడులేరా అని ఏదో టిక్కెట్లు తగాలి. ఆ మినిమం అనేది బేసిక్ నా దగ్గర ఉండగలిగితే రేపు హీరో తీసిన రోజు అది యాడ్ అవుద్ది. సో నేను అనేవాడు జీరోలో ఉండకూడదు, 10, 20, 30 ఏదో ఒక మార్క్స్ తెచ్చుకోవాలి. తెచ్చుకుంటే అవతల ఉన్న వాళ్ళది నాదే యాడ్ అవుద్ది. సో బేసిక్గా నేనంటూ అనేవాడు జీరోగా ఉండకూడదు అనేది నా కరెక్ట్. అయితే నేను అన్నది అది స్వార్థం కావచ్చు, లేకపోతే ఒక ఇమేజ్ బిల్డప్ అంటే బిల్డింగ్. నా సినిమాలన్నిటికీ ఎవరో ఒక స్టార్ని తీసుకొచ్చేవాడిని, గెస్ట్ని. అందరూ ఆ రోజు బిజీగా ఉండి ఎవరు రాకపోతే నాకు భయం వేసేది. ఈ రోజు ఎవరు రాలేదనుకోండి, అప్పుడు నా సినిమాకి ఏంటి, ఎవడు మాట్లాడతాడు, ఎలా జనంలోకి వెళ్ళొద్దని టెన్షన్ వేసేది. అందుకని నేను మాట్లాడటం మొదలుపెట్టా. అంతకుముందు మాట్లాడేవాడిని కాదు. కనీసం నా సినిమానన్నా నేను ప్రమోట్ చేసుకోవాలి అంటే నాకు కొద్దిగా మాటలు కాబట్టి జర్నలిజం బ్యాక్గ్రౌండ్ నుంచో, లేకపోతే చిరంజీవి గారి అభిమానం, త్రివిక్రమ్ గారి ఇన్ఫ్లుయెన్స్, ఏదో రకరకాల క్యాప్షన్స్ రాసినప్పటి నుంచి ఇవన్నీ కలుపుకొని మాట్లాడటం మొదలుపెట్టా. సో ఏదో వైరల్ అయినాయి కొన్ని, అదే పూల రెక్కలు తేనె చుక్కలు నేను మర్చిపోను. సో అవన్నీ వైరల్ అయినాయి కాబట్టి ఏదో ఒక పర్సనాలిటీ డెవలప్ అయింది. అది ట్రోల్ చేశారు, ఇది చేశారు, ఎనీథింగ్ ఐ విల్ ఫీల్ ఎనీథింగ్ పాపులారిటీ కదా. అది మీరు ఏమనుకున్నా నేను తీసుకుంటా, మీరు మంచి అన్నా తీసుకుంటా, చెడన్నా తీసుకుంటా. నా ఫేస్ని ముందుకు తీసుకెళ్లారు మీరు అందరూ, థ్యాంక్ యూ. సో నేను కోరుకున్నది నాకు వచ్చింది.
అది మీరు మంచి సైకలాజికల్ పాయింట్ అండి అది. ఎవరిని పిలవాలి? కొన్ని సినిమాలకి పాపం నిజంగా ఒక రేంజ్ ప్రొడ్యూసర్లు సినిమాలు చేస్తారు, ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఒక స్టార్ని, ఒక మీడియం రేంజ్లో స్టార్ని కూడా తెచ్చుకోలేరండి. పాపం ఉన్న హీరోలే తక్కువ కదా, సో అన్నిటికీ ఒకసారి అవైలబుల్ ఉంటారో ఉండకపోరు. నా సినిమాలు అన్నిటికీ వచ్చారు పాపం. ఏదన్నా రోజు రాని రోజు ఏంటి అని టెన్షన్ వేస్తుంది. ఒక రోజు లేరు ఎవరు ఊళ్ళో, అప్పుడు నేను ఎవరికో ఫేస్ ఉండాలి కదా. సరే ఇప్పుడు ఈ సినిమాలో కిరణ్ ఉన్నాడు, ఎవరన్నా తీస్తే అప్కమింగ్ వాళ్ళతో నేను కంటెంట్ ఓరియంటెడ్ తీస్తే నేనన్నా మాట్లాడాలి. మీరు మాట్లాడితే చాలు ఇప్పుడు యాజిటేజ్గా. బట్ మొన్న చెన్నై లవ్ స్టోరీకి మీరు ఏకంగా చిరంజీవి గారినే అదే అసలు ఎలా సాధ్యమైందండి? ఆయనేమో ఓ పక్కన 158లో బిజీగా ఉన్నారు, గెటప్ లో ఉన్నారు. బాస్కి నా మీద ఉన్న అభిమానం, బాస్ అంటే నాకున్న అభిమానం. టాక్సీ వాళ్ళకి ఇంటికి పిలిచి అప్రిసియేషన్ చేశారు, బేబీకి సక్సెస్ మీట్కి వచ్చారు. దీనికి ప్రీ రిలీజ్కి ముందే ఇచ్చి ఒక పుష్ ఇచ్చి మమ్మల్ని అలా, అంటే బడ్జెట్ ఎక్కువైంది ఈ సినిమా. సో రిలీజ్కి ముందు మాకు ఒక జైంట్, మాకు అలాగా ఒక హస్తం కావాలి. సో అందుకే నేను సాయిరాజ్ ఎందుకు మా సినిమాలన్నీ కూడా ఫస్ట్ డానికి వేస్తాం కాబట్టి వెళ్ళి బాస్ దగ్గరికి వెళ్ళి చెప్తే మా పైన అంత బిజీలో ఉన్నా సరే, అంత ఇల్లు ఉన్నా సరే, గెటప్లో ఉన్నా సరే అవన్నీ పక్కన పెట్టి మా కోసం వచ్చి మంచి మైలేజ్ వచ్చింది కదా సినిమాకి, తిరుగులేని మైలేజ్. ఇంకా అంతకన్నా తీసుకుంది ఇంకంతకన్నా ఇంకెవరు. కరెక్ట్. ఈ చెన్నై లవ్ స్టోరీ అనే మొత్తం ఈ టోటల్ ఈ ల్యాబొరేటరీ వర్క్లో మొత్తం అది సినిమా కాదు, కంప్లీట్గా ఒక ఆక్సిజన్ క్రియేట్ చేయడం లాంటిదో, లేకపోతే ఒక హైడ్రోజన్ క్రియేట్ చేసే ల్యాబొరేటరీ వర్క్ ఉంటుంది చూడండి, అలాంటిది. అది లాస్ట్కి ప్రొడ్యూస్ అవ్వడం అన్నది కెమికల్ రిజల్ట్, కెమికల్ రిజల్ట్. బట్ దాంట్లో మీరు ఇప్పుడే చెప్తున్నారు బడ్జెట్ ఎక్కువైందని. ఎందుకు ఎక్కువైందండి బడ్జెట్? అంటే మేమే కొద్దిగా, అంటే సినిమా ఏదో రిచ్గా చేయాలని, అదే మంచిగా చేయాలని, రిచ్గా చేయాలని కాదు కానీ మంచిగా చేయాలి, దీనికి ఖర్చుగా వెనకాడకుండా. దేనిలో ఖర్చు ఉంది? మీరేమో ఇంకా మేము కిరణ్ అబ్బవరం గారికి ఇంకా మేము పూర్తిగా అమౌంట్ కూడా ఇవ్వలేదని చెప్పారు. అవును, ఇంకా ఇవ్వలేదు, ఇవ్వాలి. ఇంకేం లేదా? ఇవ్వాలి. మరి దేనికి మీరు ఎక్కువగా 100 days మించి చేసాం, వర్కింగ్ డేస్. ఓకే, వేరియస్ చోట్ల చేసాం, వేరియస్ ప్లేసెస్లో, వైజాగ్, చీరాల, చెన్నై, పాండిచ్చేరి అన్నీ చేసాం, డాల్బీ అట్మాస్ చేసాం, ఇన్ని చేసాం. ఇన్ని చేయడం వల్ల ఖర్చు పెరిగింది. 60-70 daysలో చేసేది సినిమాలని. కరెక్ట్. సో 100 days మించి చేసాం, ఎందుకంటే ఆ సముద్రం ఒడ్డున చేసాం. గాలి వస్తే అన్ని డేస్ మొత్తం షూట్ చేయలేము అనమాట. సో అలాంటప్పుడు వర్కింగ్ అవర్స్ తగ్గిపోయాయి. అదే ఆ పర్టికులర్ అట్మాస్ఫియర్ లో, వెదర్ లో తీయాలి. అది పర్టికులర్ పాండిచ్చేరి టెంపుల్లో పర్టికులర్ లైటింగ్ లో చేయాలి. అది అప్పుడు రోజుకు 3-4 గంటలే చేయగలం. సో అలాగ వర్కింగ్ డేస్ పెరిగాయి. సో అలాగ పెంచుకుంటూ కిరణ్ గారి మార్కెట్, కిరణ్ అబ్బవరం మార్కెట్ డైమెన్షన్, అది మీకు సినిమాకి ప్రైర్ ద రిలీజ్ ఏమైనా హెల్ప్ అయిందండి? హెల్ప్ అయిందండి, ఎందుకంటే ఆయన 2 వరుసగా హిట్లు అవ్వటం, మాది బేబీ మంచి హిట్ అవ్వటం, నాది సాయిరాజ్ కాంబినేషన్. సో ఒక నాన్ థియేటర్కల్స్ క్లోజ్ చేయడానికి, అలాగే థియేటర్కి ముందు అడ్వాన్సులు తీసుకుంటానికి, మా ధీరజ్ అందరి దగ్గర నుంచి అడ్వాన్సులు తేవడం, తన డిస్ట్రిబ్యూషన్ చేయడానికి అది కొంతవరకు హెల్ప్ అయింది. ఓకే ఓకే, మంచిగానే హెల్ప్ అయింది. రిస్క్ నుంచి బయటకు వచ్చేసినట్టేనా మీరు? రిలీజ్ అయ్యాక రిస్క్ నుంచి బయటకు వచ్చారు. సో ఫైనాన్షియల్లీ నౌ యూఆర్ ఆన్ బోర్డ్. ఫైనాన్షియల్ హ్యాపీ, ఆన్ బోర్డ్. సో నో రిగ్రెట్స్? అంటే నాకు ఫైనాన్షియల్ కన్నా కూడా బేబీ తర్వాత మళ్ళీ బ్లాక్ బస్టర్ కొడతాం అనే ఇది, అది మోర్ నాకు డిజైరబుల్ థింగ్, కొట్టాలి అనేది. ఇది ఆ వర్డ్ వచ్చేసాక ఇంకా నాకు ఇందులో డబ్బుల కన్నా కూడా అది 10 times ఎక్కువ, అది ఎక్కువ కిక్. బేబీ తర్వాత మళ్ళీ డెలివరీ చేశాను, ఎందుకంటే ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ హిట్లు కొడుతూనే చాలా చాలా టఫ్ టాస్క్ అయిపోయింది, కష్టమైన విషయం ఎవరికైనా. ఒక 2-3 ప్రొడ్యూసర్లు తప్ప ఇండస్ట్రీలో ఎవరికి ఇది లేదు. సో అలాంటి టైంలో ఇలాంటి రిస్కీ సబ్జెక్ట్స్తో, రిస్కీ
హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.